తెలంగాణకు గులాబీ జెండానే తెలంగాణకు రక్షణ కవచం అని మీరు అనుకుంటే సరిపోదు. దాన్ని తెలంగాణ బిడ్డలు అనుకోవాలి, తెలంగాణ అనుకోవాలి. అట్లా రక్షణ కాదనుకున్నారు కనుకనే ఓడగొట్టిండ్రు. మరి మీరే మళ్ళీ రక్షణ అని మీరు అనుకుంటే సరిపోదు, జనాలు అనుకోవాలి. వాళ్ళు అనుకునేటట్టు మీ పని ఆ విధానం కూడా ఆ విధంగానే ఉండాలి. ఎందుకంటే చాలా వరకు కూడా నిజంగా ప్రతిదీ పొలిటికల్ స్టంటే, అంటే పిఆర్ స్టంట్లే మొత్తం. అంటే ఇక ఓటు బ్యాంక్ పెంచుకునే దిశగా, మళ్ళీ తిరిగి అధికారంలోకి ఎట్లా రావాలనే దిశగా అట్లా చూడకుండా వీడున్నా సరే, నీ శత్రువు ఉన్నా సరే అధికారంలో, నువ్వు ప్రతిపక్షంలో ఉన్నా సరే, ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నా సరే, నువ్వు మొత్తం అన్నీ వదిలేసి రాజకీయ సన్యాసం తీసుకున్నా సరే, నిజంగా జనాల మీద ప్రేమ ఉన్నోడు, రాజకీయంగా జనాలకు మంచి చేయాలని అనుకునేవాడైతే ఏం చేస్తారంటే, ఏది మంచి అయినా జరిగేది ఉంటే దాని వరకు సపోర్ట్ చేయాలి. జనాలకు ఏదైనా పథకం ప్రవేశపెడతాం, మామూలు కాంగ్రెస్ గవర్నమెంట్లో అనుకుందాం, ఆ పథకం వల్ల జనాలకు యూజ్ అవుతుంది అన్నప్పుడు దాంట్లో ఏమన్నా తప్పులు ఉంటే ఇది ఇట్లా కాదు అండి, ఇట్లా సరి చేసి చేయండి అని చెప్పాలి. ఇక వీళ్ళు ఏం చేస్తారంటే దొరికిందే సందు, అక్కడ ఏదైనా చిన్న మిస్టేక్ అయింది అనుకో, మొత్తం లబో దిబో ఇది చేయద్దు, ఇది బంద్, ఇది కాదని మొత్తం గాయ గత్తర ఉరుతారు అసెంబ్లీలో. ఒక సజెషన్ చేయొచ్చు కదా, ఇది గిట్ల కాదు, గది మంచిది. ఎప్పుడైనా మనం చూసినామా, ఇది గిట్ల లేదండి, ఇందులో కొంచెం పొరపాటు ఉంది, ఇది సరి చేసి జనాలకు ఇవ్వండి, బట్ అల్టిమేట్గా మీరు ఒక నిర్ణయం బాగుంది, దాని ఇంప్లిమెంటేషన్ బాగాలేదని చెప్పిండ్రా?